నోయే అనే పేరుతో ఇంటర్నెట్ లో చాలా బాగా పాపులర్ అయ్యాడు. తను చెప్పాడు ఏంటంటే తను 2013 నుంచి వచ్చాడని అండ్ అలాగే తను లై డిటెక్టర్ కూడా పాస్ అయ్యాడని. లై డిటెక్టర్ మిషన్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. లై డిటెక్టర్ అనేది మనం నిజం చెప్పేటప్పుడు మనం ఎక్స్ప్రెషన్ అండ్ మన బిహేవియర్ ఎలా ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అది మనకు తెలియజేస్తుంది. అండ్ తను చెప్తుంది నిజమని తేలింది. అండ్ తను ఏమేమి చెప్పాడో మనం ఒకసారి చేద్దాం. తను ఏం చెప్పాడంటే తను 2013 నుంచి వచ్చాడని అండ్ అలాగే తను చాలా టైం ట్రావెలింగ్ అనేది చేశాడు అండ్ అలాగే కొన్ని రీజన్స్ వల్ల తను ఇక్కడ చిక్కుకుపోయాడని చెప్పాడు. అండ్ అలాగే మన టెక్నాలజీ గురించి కూడా చాలా చెప్పాడు. తను టెక్నాలజీ బలంగా అయితే ప్రపంచం చాలా బాగా ఎదుగుతుందని 2030లో అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగా ఎదుగుతాయని తను చెప్పాడు. మీరు ఎప్పుడైతే నోయే అనే పేరు గూగుల్లో సెర్చ్ చేస్తారో అప్పుడు తన ఫేస్ బ్లర్ గా కనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని ప్రైవసీ రీజన్స్ వల్ల. అండ్ అలాగే తన గురించి అన్ని ఛానల్స్ న్యూస్ కవర్ చేస్తాయి. మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడవచ్చు. టేలర్ ఏంటంటే మనం దయ్యాన్ని చూసామంటే దానికి కారణం మనం కొంతసేపటికి మనం పాస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు. ఎలాగంటే ఇప్పుడు మీరుండే ఇంట్లో ముందు 100 ఏళ్ళ ముందు ఎవరో ఉండే ఉంటారు, లేకపోతే ఆ ప్లేస్ లో ఎవరో ఉండే ఉంటారు. సో మీరు ఇప్పుడు దయ్యాన్ని విండో దగ్గర చూసారంటే దానికి కారణం మీరు ఈ 100 ఏళ్ళ లోపల ఎవరో అక్కడ నిల్చొని ఉంటారు. మీరు వాళ్ళ ఎంటిటీని చూసి దయ్యాన్ని భావిస్తారు. సో ఇది ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ అవ్వాలంటే ఇంకో రియల్ ఇన్సిడెంట్ నుంచి మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మసాచ్యూసెట్స్ యుఎస్ఏలో యాంటీ హ్యూరింగ్ ఉంటుంది. తను ఎప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నిద్రపోతుంది. తను నిద్రపోయే సమయంలో చాలా వింత ఇన్సిడెంట్స్ జరిగాయి. అవేంటో మనం ఒకసారి చూద్దాం. తన రూమ్ అంతా మారిపోయింది. తన ఇంట్లో ఉండే ఇంటీరియర్ డిజైన్స్ అంతా పాతకాలంలో ఎలా ఉంటాయో అంత అలా మారిపోయింది. అండ్ అలాగే తన బెడ్ చిన్నగా ఉంటుంది, అది చాలా పెద్దగా మారింది. అండ్ అలాగే తన విండో దగ్గర 3 ఎంటిటీస్ ని చూసింది. అది చూసి తను భయపడి హాల్కి వచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళి చూస్తే అంతా మామూలైంది. అండ్ ఈ నెక్స్ట్ డే తను ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ని కలెక్ట్ చేసింది అండ్ 3ని ఐడెంటిఫై చేసింది. అందులో ఒకరు ఎడిట్ వాట్సన్. తను 1937లో చాలా పెద్ద రైటర్. తన ఇంటి ఎంత పెద్దదో మీరు తెలుసుకోవాలి. దీనికి కారణం అంతా టైం స్లిప్. టైం స్లిప్ అంటే మనం కొంతసేపటికి పాస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయడం. ఇది 1 minute అవ్వచ్చు, 10 minutes అవ్వచ్చు, కానీ మనం కొంతసేపటిని పాస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి దీనికి కారణమే టైం స్లిప్. అది సంవత్సరం 1973. స్క్రీన్ ఒక బిజినెస్ మ్యాన్ ప్లస్ ట్రావెలర్. తన బిజినెస్ కోసం తను చాలా ఊళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను ఇంగ్లాండ్కి వెళ్ళాడు. ఇంగ్లాండ్కి వెళ్ళి తన బిజినెస్ ని గ్రో చేయడం కోసం వెళ్ళాడు. అండ్ అక్కడ తను ఒక ర్యాండమ్ షాప్ ని చూస్ చేసుకొని తన ఎన్వెలాప్స్ ని కొనాలనుకున్నాడు. అండ్ తను కొన్నాడు. అండ్ ఆ షాప్ చూస్తే చాలా పాతకాలం లాగా అనిపించింది. అండ్ అక్కడ ఒక ఉమెన్ చూశాడు. అండ్ ఆ ఉమెన్ ఎలా ఉందంటే 1920లో బట్టలు ఎలా వేసుకుంటారో అలా ఉంది. అండ్ తను చాలా ఆశ్చర్యపోయాడు. అండ్ ఆ తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అండ్ 3 weeks తర్వాత మళ్ళీ తను అక్కడికి వచ్చాడు. అండ్ అక్కడ చూస్తే అది అక్కడ లేదు. అండ్ అక్కడ చాలా పెద్ద మాట ఉంది. అండ్ అక్కడ ఉండే ప్రజలకి తను అడిగితే వాళ్ళకి ఏమి తెలియదని చెప్పారు. అండ్ అక్కడ ఉండే రీసెర్చర్స్ తన ఎన్విలాప్స్ ని చూశారు. అసలు ఆ ఎన్విలాప్స్ ప్రపంచంలో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదు. అండ్ అసలు స్క్విరిల్ తో ఏమైంది? టైం ఫ్లిప్, టైం గ్లిచ్, ప్యారలల్ యూనివర్స్, డైమండ్ షాపింగ్. దీని గురించి ప్రపంచంలో ఎవరికి తెలియదు తనకు ఏం జరిగిందో. అది 18 June 1968. డాక్టర్ ఈజే మూన్ తన ఫ్రెండ్ కి చికిత్సించడం కోసం తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. అండ్ తన ఫ్రెండ్ ఇల్లు చాలా పెద్ద మ్యాన్షన్. అండ్ తను పైకి వెళ్ళి తన ఫ్రెండ్ ని చూశాడు. అండ్ కానీ తన మెడికల్ కిట్ ని కార్లో మర్చిపోయాడు. మెడికల్ కిట్ తేవడం కోసం మళ్ళీ కిందకి వెళ్ళాడు. అండ్ కిందకి వెళ్ళి చూస్తే అక్కడ తన ఇల్లు లేదు. అండ్ అక్కడ ఉండే ప్రజలందరూ పాతకాలంలో ఎలా బట్టలు వేసుకుంటారో అలా ఉన్నారు. అండ్ మళ్ళీ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి లోపల మళ్ళీ ఆ ఇల్లు అయితే మళ్ళీ మామూలుగా వచ్చింది. అండ్ అక్కడ ఉండే ప్రజలు 1968లో బట్టలు ఎలా వేసుకుంటారో అలా ఉంది. అండ్ తెలుగు కూడా కొంతసేపటికి టైం స్లిప్ ని ఎక్స్పీరియన్స్ చేశాడు.
ఒక లేడీ తను షాపింగ్ చేసుకున్న తర్వాత కాఫీ తాగడం కోసం కేఫ్ వెళ్ళింది. అండ్ కేఫ్ వెళ్ళి చూస్తే అది చూడడానికి సేమ్ పాతకాలం లాగా అనిపించింది. ఇది ఈ కాలంలో ట్రెండ్ అని అనుకొని అక్కడ తాగింది. అండ్ అది కాఫీ చాలా బాగుంది. అండ్ అక్కడ పాత వాళ్ళ ఫొటోస్ కూడా చూసింది. అండ్ ఆ తర్వాత అక్కడ కాఫీ బాగుందని ఇంకోసారి మళ్ళీ అక్కడికి వెళ్ళింది. అక్కడ చూస్తే ఆ కాఫీ షాప్ లేదు. అండ్ అక్కడ ఉన్న ప్రజలకి అడిగితే ఆ లేడీ తను అటెన్షన్ సీక్ చేయడం కోసం ఇవన్నీ చేస్తుందని అనుకున్నారు. అండ్ ఆ తర్వాత అక్కడ ఉండే ఒకరికి ఆ కాఫీ షాప్ గురించి డీటెయిల్స్ అంతా తెలుసు. అండ్ తను ఆ డీటెయిల్స్ తనకి చెప్పింది. అది సేమ్ ఆ ఫొటోస్ తో మ్యాచ్ అయింది. జోసెఫ్ తన భార్యతో ప్యారిస్ వెళ్ళాడు 1 డే స్టే చేయడం కోసం. అండ్ అక్కడ వాళ్ళు హోటల్ ని బుక్ చేశారు. అండ్ వాళ్ళకి అక్కడ బుకింగ్స్ దొరకలేదు. అండ్ ఇంకో హోటల్ ని చూస్ చేశాడు. అండ్ అది చూడడానికి పాతకాలం లాగా అనిపించింది. అండ్ అది సేమ్ ఫస్ట్ హోటల్ ఎలా ఉందో అలానే అనిపించింది. అండ్ లక్కీలీ వాళ్ళకి ఒక బుకింగ్ అయితే దొరికింది. అండ్ అక్కడే 1 డే స్టే చేశారు. అండ్ అక్కడ ఫొటోస్, ఫుడ్ ఐటమ్స్ ని తీసుకున్నారు. అండ్ అలాగే అక్కడ కొన్ని థింగ్స్ ని తన భార్య కెమెరాతో ఫొటోస్ తీసింది. అండ్ నెక్స్ట్ డే తను టూరిస్ట్ ప్లేసెస్ ని చూసుకుని వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తే ఆ ప్లేస్ అంతా మాయం. అక్కడ ఏ బిల్డింగ్ లేదు. అక్కడున్న ప్రజలకు అడిగితే మీకు ఏదైనా పిక్చర్ అసలు బిల్డింగ్ అక్కడ లేదు. అండ్ అలాగే ఆ బిల్డింగ్ ఎప్పుడో డిస్ట్రాయ్ అయ్యింది. అండ్ తన భార్యకి సడన్లీ ఆ ఫొటోస్ గుర్తుకొచ్చాయి. ఆ ఫొటోస్ చూస్తే బ్లాంక్. ముగ్గురు బ్రిటిషర్స్ వాళ్ళ హాలిడేస్ కోసం ఇంగ్లాండ్ కి వెళ్ళారు. అండ్ ఇంగ్లాండ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఏ మనిషి లేడు. అక్కడ అంతా ఖాళీ స్థలమే. అండ్ అక్కడ రివర్ చూశారు. ఆ రివర్ లో 3 బాతుల్ని చూశారు. ఆ 3 బాతులు కదలటం లేదు. అండ్ అలాగే అక్కడ గాలి ఆగిపోయినట్టు అనిపించింది. అసలు అక్కడ ఏం జరిగింది? టైం స్టాప్ అయిపోయింది. టైం స్లిప్ ఇటువంటి కాన్సెప్ట్ ఇదంతా టైం ట్రావెలింగ్ గురించి మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను చెప్పిన అన్ని స్టోరీస్ కూడా టైం స్లిప్ తోనే రిలేటెడ్. టైం స్లిప్ గురించి చెప్పాలంటే వేల స్టోరీస్ ఉన్నాయి, కానీ ఒక వీడియోలో చెప్పలేము కదా. సో మన ప్రపంచం సైన్స్ తోనే రిలేటెడ్ కాదు, చాలా మ్యాజికల్ థింగ్స్ అండ్ మిస్టీరియస్ థింగ్స్ తో కూడా రిలేటెడ్. ఇవన్నీ ప్రూవ్ చేయడానికి నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను. మీరు ఇవన్నీ తెలుసుకోవడం కోసం తాషిక్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తాషిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.